ఈ మధ్యకాలంలో మళ్ళీ మాజీ మంత్రి రోజా గారు అయితే గనక యాక్టివేట్ అయ్యారు. ఆమె అయితే అంటుంది ఏంటంటే గనక చంద్రబాబుది విజన్ కాదు, విస్తరాకుల కట్ట కాదు, ఆయనంతా దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదమే అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి ఈ వ్యాఖ్యల్ని? రోజా మేము ఇంకా భారతీ రెడ్డి మీద మా చేపురోలు కిరణ్ మాట్లాడితే అరెస్ట్ అయ్యారని మేము నీ మీద మాట్లాడమనుకుంటున్నామేమో. పొంగు అంటుంది, బూతులు మాట్లాడకూడదు, వేసుకుంటారా అంటుంది. ఏంది సిగ్గు మాలింది? మేము చెబుతున్నాం రోజా, మేమైతే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ చెబుతాం. రండి చూసుకున్నా, నువ్వు 2 పెగ్గులు తాగుతావు, 4 పెగ్గులు దగ్గర పట్టబుగుల ఎండాకాలం ఎక్కువ దాగమాకు. ఎక్కువ తాగితే ఇట్లాంటి పిచ్చి మాటలు వస్తాయి. అందులో ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముందు అయితే ఇది ఎప్పుడు తెచ్చేది. ఇది ఇప్పుడు మంచి బ్రాండులు అవుతుంది మన ఏపీ గవర్నమెంట్లో వచ్చాక. అందుకని నోరు అదుపులో పెట్టుకో అమ్మ రోజా. ఇస్తరాకులు కట్ట ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి. దోచుకో దాచుకో వేసుకో, ఇది జగన్మోహన్ రెడ్డి పాలసీ. జగన్మోహన్ రెడ్డి పాలసీకి చంద్రబాబు నాయుడు గారి పాలసీకి నక్కకి. నువ్వు అప్పుడు పచ్చ చీర కట్టుకొని సైకిల్ ఎక్కి తొక్కావు చూసావా, అప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరిగావు చూడు, అప్పుడు తెలిసింది నీకు అసలు విజనరీ ఉన్న నాయకుడు ఎవరో, విజన్ ఉన్న నాయకుడు ఎవరో తెలిసింది. నువ్వు తర్వాత ఒక డామ్ డక్రీ గాడి కింద పనిచేయటం మొదలుపెట్టావు. ఆడే స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడతావు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు ఒక స్క్రిప్ట్ అన్నా ఇచ్చామా? నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీకు ఒక స్క్రిప్ట్ అన్నా ఇచ్చావు? మేము ఇవ్వలేదు కదా. నువ్వు తెలుగు మహిళగా చేసావు, అప్పుడు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చామా? కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఇస్తరాకు కట్టలకి ఎంగిలాకులకి అలవాటు పడి మీ కొడుకు బెంచ్ కారు కొనిపెట్టి నువ్వు తందనాలు వేసుకుంటా తిరుగుతావు కాబట్టి నీకు ఇస్తరాకుల్లానే అవపడుతుంది. విజన్ అంటే తెలీదు. నీ నగరిలో చెప్తున్నావు విజయ్, నీకు రోజా, నగరిలో నువ్వు ఎంత అభివృద్ధి చేసావు? నువ్వు ఒక్క రోడ్డు అని వేసావా జగన్మోహన్ రెడ్డి కాలంలో? మేము చదువుతా సిగ్గు శరవలాగా మాట్లాడుతున్న రోజా, నోరు అదుపులో పెట్టుకో. ఇక అంటే ఇప్పుడు గతంలో కూడా తిరుమల సంఘటనలో కూడా వెంకన్న స్వామి చంద్రబాబు నాయుడికి చూపించాడు, ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్కి కొంచెం సెగ చూపించాడు అనే మాట అయితే మాట్లాడింది. అసలు ఎలా చూడాలంటారు ఈ విషయాలన్నింటినీ? ప్రతి ఒక్కదాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూస్తాం. ఎలా చూడాలంటారు ఈ రోజా కానీ వైసీపీ నాయకుల పరిస్థితి కానీ? మేము రోజాకి చెప్పాలనుకుంటున్నాం, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మనం మాట్లాడే స్థాయి కాదు. కానీ నువ్వు మాట్లాడిన మాటకు చెప్తున్నావు. మా నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే పెద్ద పెద్ద బ్లాస్టింగ్ జరిగిన వెంకటేశ్వర స్వామి చెంతన బయట పడ్డాడు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప వల్ల. అదే మీ నాయకుడు ఉన్నాడు తెలుసుగా నీకు. 7 కొండల గురించి మాట్లాడినోడు ఏమయ్యాడో తెలుసుగా. మేము రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలని కాదు, మాట్లాడింది కాబట్టి మాట్లాడుతున్నాం. కనపడకుండా పోయాడు చిన్నవి కూడా. అర్థమైందమ్మా? ఎవరికి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయో ఎవరికి లేవో అందరికి తెలుసు. నగరి నువ్వు ఒత్తి ఒక 200 మందికి దర్శనాలు చేయించి డబ్బులు మిగిలించుకోవటం, ఇవన్నీ ఎవరో తెలుగుదేశం ప్రభుత్వంలో చేయరు. పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పిల్లలు ఇద్దరికి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి చేత ఒక్కసారన్నా సరే అఫిడవిట్లో సంతకం పెట్టించావా చెప్పు రోజా? సిగ్గు లేకుండా మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు పిల్లల చేత అఫిడవిట్లో నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి ఆయన వాళ్ళ పిల్లల చేత సంతకం పెట్టించారు. మొన్న దేశం కాని మహిళ, అసలు హిందూ అంటే తెలియని మహిళ పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు వచ్చి అఫిడవిట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను నమ్మాను అని సంతకం పెట్టి దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి శాఖ తగిలేదు. జగన్మోహన్ రెడ్డి శాఖ తగిలింది కాబట్టే 11 సీట్లకి పరిమితం అయ్యాడు. అన్య మతస్థుడు బోన కరుణాకర్ రెడ్డి గారిని చేశాడు. రాజశేఖర రెడ్డి కనపడకుండా పోయాడు. రెండోది వాడు ఇప్పుడు వాళ్ళ మేనమావని పెట్టాడు, వాళ్ళ బాబాయిని జగన్మోహన్ రెడ్డి. రేపో మాపో వీడు కూడా, మేము అనకూడదు కానీ వెంకటేశ్వర స్వామి సెకండ్ ఏందో నీకు చూపిస్తారు రోజా. వ్యవహారాన్ని ఎలా చూడాలి? ఎక్కడి నుంచో వచ్చి అంటే ఇక్కడ అనంతపూర్ నుంచి వచ్చి గుంటూరులో చేసిన దుర్మార్గాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఆయన అరెస్ట్ అనేది కావాలని చేశారు, తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు, నిరసన తెలిపితే అరెస్ట్ చేశారంటూ అంబటి రాంబాబు ఇస్తున్న కవరింగ్, దానికి ఎలా చూడాలంటారు? అసలు ఎక్కడోడు ఇక్కడ దాకా వచ్చాడు. చేబ్రోలు కిరణ్ని హత్య చేయడానికి వస్తేనే కదా వీడి మీద కేసు పెట్టింది. మరి అంబటి రాంబాబు వాడి సెక్షన్ తెలీదా? ఒక వ్యక్తి మీద నిరసన తెలపడానికి మాత్రమే వచ్చాడు. నిరసన తెలిపేవాడు బూట్ కాల్తో తంటము, డోర్లు తీసి విజువల్స్ ఉన్నాయి కదా. విజువల్స్ ఉంటేనే కదా పోలీస్ వ్యవస్థ అరెస్ట్ చేసేది. వీడికి చిన్న నాలెడ్జీ కూడా లేకుండా అంబటి రాంబాబు గారి వీడి గురించి అసలు వీడికి ఉంది. బట్టలు ఎప్ప తీసి కొట్టే రోజులైతే అంబటి రాంబాబు గారికి ఉన్నాయి. అయినా వాడు మాజీ ఎంపీ వచ్చాడు. నిరసన వ్యక్తం చేయొద్దని ఏమైనా చెప్పారా? మీలాగా రాక్షస పాలన కాదు కదా ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి లాగా నిరసన వ్యక్తం చేయొద్దని మేము చెప్పామా? నిరసన వ్యక్తం చేయండి. ఎవరు వద్దన్నారు? భారతీ రెడ్డిని అన్నారు, నిరసన వ్యక్తం చేయండి, తప్పులేదు. ఎక్కడ నిరసన వ్యక్తం చేయాలి వీడు? అంటే తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ఆ కారును వెంబడించి గుంటూరు చుట్టుకుంట దాకా వచ్చి ఇక్కడ దాడి చేస్తుంటే ఇది నిరసన తెలియదు అంటారా? నిరసనకి దాడికి చాలా తేడా ఉంది కాబట్టే ఆ దాడి వెనక ఈడున్నాడు కాబట్టే గోరంట్ల మాధవ్ గారు సిగ్గు శరం లేకుండా బట్టలు లేకుండా చాటింగ్ చేసే ఈ ఎదవని జగన్మోహన్ రెడ్డి ఎంపీ చేశాడు. సిగ్గు లేదు కదా. ఆ మాట అంటారు ఏంది? ఈ మధ్యకాలంలో మరి నిన్నగా మొన్న దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు కదా, మరి దువ్వాడ సీన్ ఎందుకు సస్పెండ్ చేశారు? వాడు ఎమ్మెల్సీ అయిపోతుంది. వాడు అంతకుముందు వాళ్ళ పెళ్ళామను వదిలేసి దువ్వాడ సీను ఇద్దరు ఆడపిల్లలను వదిలేసి దీంతో తిరుగుతుంటే ఆనాడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇదే జగన్ రెడ్డి కదా. ఆనాడు కాకుండా ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చిందా? వీడికి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అయింది. మేము అడుగుతున్నాం, అంబటి రాంబాబు, సుకన్య, సుచిత్ర, వాడున్నాడు అసలు ఒక డ్రైవర్ని మర్డర్ చేసి వాడిని ఏమన్నా సస్పెండ్ చేశాడా? వాడు ఎమ్మెల్సీ సేమ్. వాడిని ఏమన్నా సస్పెండ్ చేశాడా? వాడి పేరు ఏంటంటే వాడి పేరు అనంతబాబు. అనంతబాబు గారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఒకసారి ఎంక్వైరీ చేయండి. సీసీ రోజు జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తూ ఉంటాడు. మరి వాడిని ఎందుకు సస్పెండ్ చేయడు? అంబటి రాంబాబు సుకన్యాల గంట అరగంట అన్నాడు, ఎందుకు చేయడు? మేము అడుగుతున్నాం. అంటే మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఇంకా అడుగుతున్నాం పచ్చిగా, ఆనాడు బోనమ్మ గురించి మాట్లాడిన వంశీ గారిని పార్టీని సస్పెండ్ చేశాడా? వీడు చేశాడా? కానీ తెలుగుదేశం పార్టీ నికాల్సైన చేబ్రోలు కిరణ్ ఒకసారి భారతీ రెడ్డి గురించి తప్పుగా మాట్లాడాడనో ఏదో ఒకటి అన్నారనో వెంటనే తక్షణం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో వేసాం. నీకేది బుద్ధి జ్ఞానం? భారతీ రెడ్డిని అంటే మేము చర్య తీసుకున్నప్పుడు, మా భువనమ్మని అన్నప్పుడు నీవు వంశీని పార్టీని సస్పెండ్ చేసావు. ఈ డామ్ స్కీమ్ ఏది ఏదో దువ్వాడ సీన్ గడి పని అయిపోయింది కాబట్టి వాడిని సస్పెండ్ చేస్తే కాదు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి కోత వెంట దూరంలో వాళ్ళ ఇంటికి ఆనాడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కృష్ణానదిలో, రేపు జరిగింది. ఆ కేసు ఏం చేయలేని ఎదవ ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఎవరన్నా కానీ ఈయనగా మళ్ళీ మాట్లాడతాడు జగన్ రెడ్డి. మేము అడుగుతున్నాం, దువ్వాడ సీన్ది ఉత్తుత్తి యాక్షన్ వద్దు జగన్ రెడ్డి. నీకేమైనా ఉంటే వంశీని నువ్వు వంశీ మీద కేసు పెట్టు. ఆనాడు అసెంబ్లీలోనే కదా మాట్లాడింది, నీ వికటాసాలు చేసింది నువ్వు ఆ రోజే కదా. నువ్వేం చర్య తీసుకున్నావు? తప్పు జగన్ రెడ్డి చేసేదాన్ని తప్పు గట్టి 11 వచ్చాడు, రేపు ఆ 1 కూడా రాదు జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి బై ఎలక్షన్కి ఉందా దమ్ముందా జగన్ రెడ్డి అని మళ్ళీ అడుగుతున్నాం. మా బీటెక్ రవి మీద ఇప్పుడు రా ఇంకా చెబుతున్నాడు, వచ్చేది నా ప్రభుత్వమే, సుత్తే అదే. నీ పాడు మాటలు ఇంకా ఆపి ముందు నువ్వు రాజీనామా చేయి, మా బీటెక్ రవి నీ మీద పోటీ చేస్తాడు, అప్పుడు గెలిచి నువ్వు మాట్లాడని జగన్ రెడ్డికి కూడా చెప్తూ ఉత్తుత్తి రాజీనామాలు వద్దు, ఉత్తుత్తి సస్పెన్స్లు వద్దని చేసుకుంటూ నీవు కట్టకట్టాలు వెనక్కపోవడానికి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో రెడీగా ఉండమని జగన్ రెడ్డికి తేలిచి చెబుతున్నాం.